హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. ఆర్ఆర్బీ ఏఎల్పి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో అదేంటంటే ఏఎల్పి CBT-1 ఎగ్జామ్ సంబంధించి సిటీ ఇంటిమేషన్ లింక్ యాక్టివేట్ అయితే అయ్యింది. సో దానికి సంబంధించి అఫీషియల్గా ఒక నోటీస్ అనేది ఆర్ఆర్బీ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలక్ట్రిసిటీ నెంబర్ సంబంధించి నోటీస్ అనేది మనకి ఆర్ఆర్బీ వాళ్ళు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ CN-1 2024 ఏఎల్పి విల్ బి యాక్టివేటెడ్ ఇన్ 10 days బిఫోర్ ఎగ్జామ్ డేట్. ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. మనకి మీరు ఏ రోజైతే ఎగ్జామ్ పడుతుందో డేట్ వస్తుందో మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది 25th నుండి 29th వరకు. సో ఈ 25th వరకు అనమాట 15th అనేది ఒక 10 days బిఫోర్ 15th అనేది వీళ్ళకి సంబంధించి సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఆర్ఆర్బీ వాళ్ళు అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎగ్జామ్ డేట్ 25th 11/2024 విల్ గో ఆన్ లైవ్ ఆన్ 15th 11/2024. సో 25th ఎవరికైతే ఎగ్జామ్ అయితే జరగబోతాయో వాళ్ళకి 15th అనేది ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ యాక్టివేట్ చేసి సిటీ ఇంటిమేషన్ మీకు ఎక్కడ సెంటర్ ఇచ్చారనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎగ్జామ్ డేట్స్ ఫ్రమ్ 26 and 27 and 28 and 29 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విల్ బి యాక్టివేటెడ్ ఫ్రమ్ 16, 17, 18, 19 November 2021 రెస్పెక్టివ్లీ. సో 25th అయితే మనకి 15th అయితే 25th ఎవరికైతే ఎగ్జామ్ జరగబోతుందో వాళ్ళకి 15th అనేది యాక్టివేట్ అవుతుంది. సో అదేవిధంగా 26, 27 and 28, 29 వరకు ఎవరైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి 10 days బిఫోర్ అంటే 26 వాళ్ళకి 16th ఓపెన్ అవుతుంది. 27 ఎగ్జామ్స్ అయితే ఎవరికైతే జరగబోతాయో వాళ్ళకి 17th యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా 28th ఎవరికైతే జరగబోతుందో వాళ్ళకి 18th. సో 29th ఎవరికైతే ఎగ్జామ్ జరగబోతాయో వాళ్ళకి 19th అనేది ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దీంట్లోకి ఎలా వెళ్ళి మనం చెక్ చేసుకోవాలంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ వేస్తే దాంట్లో అప్లోడ్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించి మనకి సిటీ ఎక్కడ అనేది మనకు కనిపిస్తుంది. సో చాలామంది ఈరోజే 15th చూస్తుంటారు. సో 15th చూసేటప్పుడు దీంట్లో మీ నెంబర్ లేనట్లయితే నెక్స్ట్ 16th కానీ 17th కానీ మీ యొక్క నెంబరు అంటే 25th ఎవరికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 15th మనకి చూపిస్తుంది అనమాట. సో మీరు కనుక 25th లేకపోతే 26th కానీ 27th కానీ అదేవిధంగా 28, 29 వరకు కానీ ఇంకా 4 days ఉన్నాయి కాబట్టి ఈ 4 daysలో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే ఆ ఎగ్జామ్ సంబంధించి 10 days బిఫోర్ అనేది మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ చూడండి SMS అండ్ ఈమెయిల్ ఆర్ బీయింగ్ టు సెండ్ టు క్యాండిడేట్స్ హూ సిటీ ఇంటిమేషన్ స్లిప్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ ఐడీస్ యూజ్ డ్యూరింగ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో మీకు SMS కానీ అదేవిధంగా మెయిల్కి కానీ మెయిల్ వస్తుందన్నమాట. లేదంటే మీరు ఒకసారి సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీరు అక్కడ అప్లై చేసినట్లయితే మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈ 25th ఉన్న వాళ్ళకైతే ఓపెన్ అవుతుంది. లేదంటే నెక్స్ట్ డే అనేది మీరు ట్రై చేయండి అనమాట. సో ఆ విధంగా మీరు ఈ 5 days అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయవలసి వస్తుంది అనమాట. సో ఎలక్ట్రిసిటీ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మనకి మండే నుండి సాటర్డే వరకు 9 AM నుండి 6 PM వరకు అయితే మనకి ఎలక్ట్రిసిటీ అయితే ఉంది. ఎవరైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు అందరూ కూడా లింక్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి నేను లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది ఏంటనేది చూసుకోండి. సో సిటీ ఇంటిమేషన్ అనేది మీకు దగ్గరలో కానీ దూరంలో ఇచ్చినట్లయితే దానికి సంబంధించి ట్రైన్ జర్నీ కానివ్వండి బస్ జర్నీ కానివ్వండి దానికి సంబంధించి మీరు రిజర్వేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.